హాయ్ వీవర్స్, వెల్కమ్ టు ప్రిన్సీ కిచెన్. ఇవాళ రెసిపీ అరటి పువ్వు వడ. అరటి పువ్వు వడకు కావలసిన ఇంగ్రీడియంట్స్: నానబెట్టిన పచ్చెనగపప్పు 1 కప్ అండి, సన్నగా తరిగిన ఆనియన్స్ పెద్దవి 2, అరటి పువ్వును ఇలా క్లీన్ చేసినప్పుడు వచ్చిన అరటి పువ్వు, పచ్చిమిర్చి 3 అండి, ఎవరి కారాన్ని బట్టి వాళ్ళు వేసుకోండి, కొత్తిమీర తగినంత, సోంపు 1/2 టీ స్పూన్, కరివేపాకు తగినంత, ఆయిల్, సాల్ట్ తగినంత. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ముందుగా అరటి పువ్వును మనము ఎలా క్లీన్ చేసుకుందామో చూపిస్తానండి. ముందుగా అరటి పువ్వును ఇలా లేయర్గా మనము తీయాలి. ఇలా తీసి అరటి పువ్వును మనము ఇలా తీయాలండి. ఇలా తీసిన తరువాత అరటి పువ్వుని మనము ఇలా క్లీన్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ చిన్నగా ఉన్న లేయర్ని తీయాలి. ఈ లేయర్ని, ఈ మధ్యలో ఉన్న పువ్వుని మనము తీయాలండి. ఇలా తీసి క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ అన్నీ ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకొని ఉన్నాను చూడండి. లేకుంటే మనము డైరెక్ట్గా అలానే పెట్టుకున్నామంటే చేదు వస్తుంది. ఇలా క్లీన్ చేసుకోవాలండి. ముందుగా నానిన పచ్చెనగపప్పును పచ్చిమిర్చిని కలిపి మనము మిక్సీలో వేసి బరకగా గ్రైండ్ చేసుకుందామండి. ఓకేనండి, మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుందాము. ఓకేనండి, వడపిండి ప్రిపేర్ అయిపోయింది. మిగతా ఇంగ్రీడియంట్స్ అంతా యాడ్ చేసుకుందాము. మనం ముందుగా మీకు చూపించిన విధంగా అరటి పువ్వును సన్నగా తరిగి ఈ పిండిలో మనం వేయాలండి. అలాగే 1 కప్ ఆనియన్ తురుము, అలాగే కొత్తిమీర తురుము, కరివేపాకు తురుము, సోంపు 1/2 టీ స్పూన్, సాల్ట్ తగినంత. అంతా వేసి మనం బాగా కలపాలండి. వడపిండి ప్రిపేర్ అయిపోయిందండి. ఇంకా మనము డీప్ ఫ్రై చేసుకుందాము. చూడండి, స్టవ్ వెలిగించి ప్యాన్ పెడదాం. ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ మనము పోద్దామండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనము వడలు ప్రిపేర్ చేసుకుందాము. చిన్న చిన్న ఉండలుగా తీసుకొని వడ ఇలా ప్రిపేర్ చేసుకోవాలా. ఇంకా ఆయిల్ వేద్దామండి. ఓకేనండి, ఓకేనండి, ఇలా వేసుకోవాలండి వడ. చూడండి ఇంత బాగా కలర్ఫుల్గా అప్పుడే ప్రిపేర్ అయింది. ఇంకా మనము ఒక 2 మినిట్స్ కనున్నామంటే రెడీ అయిపోతుందండి వడ. ఓకే ఫ్రెండ్స్, వడ ప్రిపేర్ అయిపోయిందండి. మనం సర్వ్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, అరటి పువ్వు వడ ప్రిపేర్ అయిపోయిందండి. చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా, చాలా హెల్దీ అండి. ఒకసారి మీరు కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేసి చూడండి. అలాగే నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.